అబ్బా ఇలా మా రాజేష్ లీవు ఇక మా తిరకాసు వచ్చిండు నా తలకాయకు ఎన్ని జండు బాంబులు అవసరం అవుతాయో ఏమో. ఓ తిరకాసు ఏం చేస్తున్నావు? నేనా 30 రోజుల్లో యాంకర్ కావడం ఎట్టా అని ఆన్లైన్ లో ఓ బుక్ చదువుతా ఉన్నా. దానికి బుక్ ఎందుకు తిరకాసు? నన్ను అడిగితే నేను చెప్తా కదా. నేను నీలాంటి యాంకర్ని కాకుండా ఒక మంచి యాంకర్ని అవుదామని ఆన్లైన్ లో బుక్ చదువుతున్నానమ్మా. అంటే నేను మంచి యాంకర్ని కాదా? వార్తలు మంచిగా చదువుతలేనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నవ్వు ఆపుకుంటున్నావా? చెప్తావు నీ సంగతి. ఇంతకు ఇలా ఏ వార్త తెస్తున్నావు? ఆ ఫోన్ లో ఏం చేస్తున్నావు? ఆట ఆడుకుంటున్నానమ్మా ఫోన్ లో. నువ్వు మధ్య మధ్య డిస్టర్బ్ చేయబాక. మన వాళ్ళు మనవరాలతో ఆడుకునే వయసులో ఈ ఫోన్ లో గేమ్ ఆడేంది తిరకాసు? హలో, ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ మన వల్లే అంతేనా? అంటే అంటే నా చుట్టూ మనవరాళ్ళే ఉంటారు. నా వయసు అయిపోయిందనా నువ్వు చెప్పేదా? నేను హట్టు పెట్టిన కోతి మూతి లెక్కనే ఉంది. ఇదిగో నువ్వు నన్ను కావాలని ఎగతాళి చేస్తున్నావు కదా. అవునా? ఫస్ట్ మొదలు పెట్టింది ఎవరయ్యా? నేను మంచి యాంకర్ని కాదా? అమ్మా తల్లి, తప్పైపోయిందమ్మా. సరిపోద్దా? నన్ను వదిలేమ్మా. ఇంకా నేను గేమ్ ఆడుకోవాలా? అబ్బా జోకర్ వచ్చింది. జోకర్ ఏంది? జోకరు జోకులు చేస్తున్నావా? ఇంతకు ఏం ఆట ఆడుతున్నావు? రమ్మీ గేమ్ ఆడుతున్నానమ్మా. ఓ తిరకాసు, నువ్వు రమ్మి ఆడతావా? బందే ఆటలు కొంపలు ముంచుతాయి, అంత లాస్ అవుతావు. ఆ పత్తలాట అస్సలకే ఆడొద్దు. నీకేం తెలుసమ్మా? ఈ రమ్మీ గేమ్ నేను ఆడితే ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, అవసరం అనుకుంటే ఆ క్రీడల శాఖే మంత్రి అయిపోవచ్చు. ఎట్టెట్టా? అవునమ్మా, మన మహారాష్ట్రలో మంత్రి అసెంబ్లీలోనే రమ్మీ ఆడాడు. గుర్తుకొచ్చిందా నీకా? మాణిక్యరావు అదేందో అసెంబ్లీలో రమ్మీ ఆడేదేంది? ఆయన మంత్రి పదవిని తీసేయాలి అని అందరూ డిమాండ్ చేసేటప్పటికి మహారాష్ట్ర సర్కార్ ఏం చేసింది తెలుసా? ఆయన తీసేయడం కాదు కానీ వ్యవసాయ శాఖ నుంచి క్రీడల శాఖకి మంత్రిగా మార్చేసింది. అంటే రమ్మి ఆట ఆడిండు కాబట్టి ఆటల మీద ఆయనకు మంచి పట్టున్నది. యువతకు ఈసారి అయితేనే మంచి మంచి ఆటలు నేర్పిస్తాడు. అందుకే ఈయనకే క్రీడల శాఖలో ఇవ్వాలనుకున్నారా ఎట్లా? అంతే ఉన్నట్టుంది. అందుకే రమ్మీ గాని ఆడితే ఇట్లా మంచి అంత స్థాయికి ఎదిగిపోవచ్చు అని నేను కూడా ఆన్లైన్ లో రమ్మీ ఆడుతా ఉండా. ఎవరికి మా ఫోన్ చేస్తా ఉండవా? పోలీసులకు. ఇట్లా పత్తలాట ఆడితే పట్టుకపోతారు కదా, అందుకే నీ గురించి చెప్దామని. రమ్మీనా? రమ్మీనా నా బొందా? నాకు అసలు ఆట రాదు. ఒట్టి క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటున్నా నేను. అంతే, ఏదో వార్త చెప్పాలన్నట్ట యాక్టింగ్ చేశానమ్మా, అంతే. నాకు తెలియదా నీ ఆటలు నీ కథలు గాని. సరే, ఆ ఫోన్ బంద్ పెట్టి ఆఫీస్ కి రా. కానీ చూసిన రానుల్లా అసెంబ్లీలో రమ్మి ఆడిన మంత్రికి కేబినెట్ విస్తరణలో భాగంగా ఆటల శాఖకు మంత్రిని చేసిరట. మరి అది కూడా ఓ ఆటే కదా అనుకున్నారో ఏమో, అట్లున్నది ఒక్కొక్క ఆడ అని అంటున్నారు చాలా జాగల్లా.